ఏంటి సీతమ్మా ఈ రూల్స్ అన్ని మిలిటరీ వాళ్ళలాగా? చూడు సీతమ్మా, మేము నీలా కాదు, మాకంటూ ఓ ఇల్లుందమ్మో. అయినా మేము ఎవరి కోసం ఉంటున్నాం? కీర్తి కోసం ఉంటున్నాం. ఆ పవిత్ర వస్తే చాలు, తనం చూసుకుంటమే సరిపోతుంది. ఇంకా కీర్తిని ఎవరు చూసుకుంటారు? అందుకే మేము ఇక్కడే ఉంటున్నాం. ఇది మాట్లాడితే నీకు తప్పైపోయిందా? నేను అందరినీ సమానంగానే చూసుకుంటాను. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అవునవునవును, మమ్మల్ని కీర్తిని ఎంత బాగా చూసుకుంటున్నారో తెలుస్తూనే ఉందిలే. ఇదిగో సీత, ఊరికే కబుర్లు చెప్పకుండా వెళ్ళి పని చూసుకో. మేం కూడా పూజకు వెళ్ళి నోరు మూసుకుని కూర్చుంటాం. మరి కీర్తి, మీ డాడీ నీ ముందే చెప్పారు కదా, అనవసరంగా పవిత్ర గురించి మాట్లాడకో. అర్థమైందా? నేనేం మాట్లాడలేదు. అనవసరంగా నా జోలికి రాకండి, నేను చదువుకోవాలి. పాపం చిన్నపిల్ల, చదువుకోమ్మా. చదువుకుంటున్న పిల్లని ఎందుకంటావు సీత? కీర్తి, నేను వస్తున్నాను. వెళ్ళు, జాగ్రత్త. చూడు సీతమ్మ, ఎలాగైనా సరే పవిత్రను వెనక్కి రప్పించాలి, నీ గుప్పెట్లో పెట్టుకోవాలి, మమ్మల్ని ఇంటి నుంచి తరిమేయాలి. ఇదే కదా నీ ప్లాను? చెప్పమ్మా, చెప్పు. ట్రై చెయ్యి, బాగా ట్రై చెయ్యి. ఎవరు గెలుస్తారో చూద్దాం. మురళిని పనిలో పెట్టింది నేనే అని ఆదికి తెలుసు. పైగా వాళ్ల ముందే మురళిగాన్ని వెనకేసుకొచ్చాను. వాడేమో పవిత్రని కలవడానికి ప్రయత్నం చేశాడు. దీని గురించి ఆది మనసులో ఎలాంటి అభిప్రాయం ఉండుంటుంది? మురళి నా మనిషి కాబట్టి నా మీద ఏ ఉద్దేశం ఉండుంటుంది? సంజు, ఒక్క నిమిషం. ఏంటది? పవిత్ర చెప్పినట్టు అక్కడ జరిగిన విషయాలు నేను సీతమ్మకి, మా డాడీకి ఎవరికీ చెప్పను. నువ్వు కూడా మీ ఇంట్లో ఎవరికీ చెప్పకు. మనం యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళొచ్చినట్టు మాత్రమే ఉండాలి. మా డాడీ పెట్టిన ప్రెషర్ వల్ల అన్నీ కాదు కానీ కొన్ని అక్కడ జరిగినవి మా డాడీతో చెప్పాను. సో ఆయనకి మాత్రమే చెప్తే బెటర్ అని నా ఫీలింగ్. ఆయన కూడా ఎవరికి చెప్పరు. మంచి ఆలోచన. మా అన్నయ్య చనిపోవడం గురించి నాకు కొన్ని అనుమానాలున్నాయి. అవి నేను మీ డాడీతో మాట్లాడి తెలుసుకోవాలి. సరే అయితే పద లోపలికి వెళ్దాం. ప్రయాణం బాగా జరిగిందా? యాదగిరిగుట్టలో దర్శనం బాగా జరిగిందా? పవిత్ర ఎలా ఉంది? కొంచెమైనా బాధలోంచి బయటకొచ్చి మామూలు మనిషి అయిందా లేదా? స్వామివారి ప్రసాదం తీసుకొచ్చారా? అంతా బానే ఉందమ్మా. ప్రసాదం పవిత్ర వాళ్ళ ఇంట్లో మర్చిపోయాము. ఆహా, జాగ్రత్తగా వెళ్ళొచ్చారా? ప్రాబ్లం ఏం లేదు కదా? జాగ్రత్తగానే వెళ్ళొచ్చాం. కూర్చో, అది కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అవేం వద్దా అంటే? అంకుల్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నాకు కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుంది. రా, నా రూమ్కి వెళ్దారా. సంజన, మీ డాడీ ఏంటే ఆదితో అంత కూల్గా మాట్లాడుతున్నారు? ఏమో అమ్మా, నాకు అదే అర్థం కాలేదు. ఏంటో కానీ ఈ మధ్యన రకరకాలుగా ఉంటున్నారు. అది చెప్పది, ఏం మాట్లాడాలి? మేం వెళ్ళింది యాదగిరిగుట్ట దేవుడి దర్శనానికి కాదంకుల్, భువనగిరి. సంజన మీకు చెప్పింది అనుకుంటాను. అవునాది చెప్పింది, కానీ పూర్తి డీటెయిల్స్ చెప్పలేదు. అసలు అక్కడ ఏం జరిగింది? ఎవరో వ్యక్తి పవిత్రకి ఫోన్ చేసి
అరవింద్ అన్నయ్య చనిపోవడం గురించి కొన్ని విషయాలు చెప్పాలి రమ్మంటే తోడుగా మేమిద్దరం కూడా వెళ్ళాం. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు అంకుల్. అవునా? పవిత్రకి ఫోన్ చేసింది ఎవరా అది? మీరు పనిలో పెట్టిన మేస్త్రి మురళి. వాడెందుకు పవిత్రకి ఫోన్ చేసి కలవాలని చెప్పాడు? అయినా అరవింద్ చావు గురించి వాడికేం తెలుసట? అదే తెలుసుకోలేకపోయాం అంకుల్. మేము అక్కడికి వెళ్ళేసరికి మురళి చనిపోయి అన్నాడు. అయ్యయ్యో, చనిపోయి ఉన్నాడా? అదెలా జరిగింది? వాడిని మీరు ఎక్కడ చూశారు? హాస్పిటల్లోనే అంకుల్. హార్ట్ పెయిన్ అని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట. మేము ఒక్క 10 నిమిషాల ముందు వెళ్ళుంటే నిజంగా అన్నయ్య చావు గురించి మురళికి ఏం తెలుసో తెలుసుకునేవాళ్ళం. కాకపోతే నాకు ఈ విషయంలో చాలా పెద్ద డౌట్ ఉంది అంకుల్. ఏం డౌట్ అది? మురళి మీకు చాలా నమ్మకస్తుడు. ఆ రోజు సిమెంట్ బస్తాలు దొంగతనం చేసినప్పుడు కూడా మీరు అతన్ని వెనకేసుకొచ్చారు. మీరంతా నమ్మినప్పుడు అన్నయ్య చావు గురించి ఏమైనా తెలిస్తే మీతో చెప్పాలి, కానీ మిమ్మల్ని కాదని పవిత్రతో చెప్పాలని ఎందుకు అనుకున్నట్టు? ఏముంది, పవిత్రని అమాయకురాలు చేసి డబ్బు గుంజాలని ప్లాన్ చేసుంటాడు. మన 2 కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టాలని చూసుంటాడు. వాడు మన దగ్గర పని మానేశాక వాడు మంచివాడు కాదని, బాగా డబ్బు మనిషి అని నాకు తెలిసింది. అది అనవసరంగా వాడిని నమ్మి తప్పు చేశానని అప్పుడు అనిపించింది. నాకు ఆ రోజు నువ్వు పవిత్ర చెప్పినప్పుడు మీ మాట విని వాడిని పనిలోంచి తీసేసుంటే సరిపోయేది. నిజంగా సారీ అది. మీరెందుకు అంకుల్ నాకు సారీ చెప్తున్నారు? అసలు పవిత్ర కలవడానికి వెళ్ళింది మురళిని అని నాకు ముందే తెలుసుంటే తనని మిమ్మల్ని అసలు వెళ్ళనిచ్చేవాడే కాదు. మాకు కూడా ముందు తెలియదు కదా అంకుల్, అక్కడికి వెళ్ళాకే తెలిసింది. సరే, అది అయిందేదో అయింది. ఈ విషయం మీ నాన్నతో సహా ఎవరికీ చెప్పకండి. ఇక మురళి గారి గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండండి. అది అరవింద్ పోయాక మీ నాన్నగారు బాగా కృంగిపోయారు. ఇక నుంచి నువ్వే ఇంటి పట్ల బాధ్యతగా ఉండాలి. బిజినెస్ కూడా నువ్వే చూసుకోవాలి. వాటిని నువ్వు పర్ఫెక్ట్గా చూస్తే చక్రవర్తి సంతోషిస్తాడు. అరవింద్ ఆత్మ కూడా శాంతిస్తుంది. లేదంకల్, మురళి ఏదో చెప్పాలని పవిత్రకి ఫోన్ చేసి చెప్పింది మనీ కోసం కాదని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అన్నయ్య డెత్ గురించి మురళికి ఏదో తెలుసు.